అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. ఆషాఢ మాసం వచ్చిందంటేనే ప్రతి ఒక్కరికి ఎంతో ఇంట్లో పూజలు నిర్వహిస్తారు. అలాగే మన తెలంగాణలో బోనాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో మనకైతే ఆషాఢంలో అమావాస్య రాబోతుంది. అమావాస్య రోజు ప్రత్యేకంగా మనకు ఆ రోజు చాలా పూజలు అంటే ఎన్నో పూజలు హోమాలు నిర్వహిస్తే మనకు అనుగ్రహం కలుగుతుంది, దేవుడి అనుగ్రహం కలుగుతుంది అనేసి తెలుస్తుంది. కానీ మరుసటి రోజు అంటే ఆగస్టు 12వ తారీఖున మనకి ఆషాఢం అమావాస్య, అలాగే 13వ తారీఖు నుంచి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవ్వబోతుంది. సో ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళందరికీ పూజ ఏ రోజు చేసుకోవాలి, దేవుడి పటాలు ఏ రోజు మనం శుభ్రపరచుకోవాలి, పూజ ఏ విధంగా నిర్వహించాలి అనేసి ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. సో మనమైతే దీని గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో దీని గురించి మనతో మాట్లాడడానికి బ్రహ్మశ్రీ తెలిదేవరపల్లి సీతారామ శాస్త్రి గారు అయితే ఉన్నారు. మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. స్వామి నమస్తే. స్వామి నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీరామ్. స్వామి, ఇప్పుడు మనకి ఆషాఢం అమావాస్య వస్తుంది, ఎంతో ప్రత్యేకమైనది అనేసి చాలా మంది అంటున్నారు. నెక్స్ట్ డేనే మనకి శ్రావణ మాసం రాబోతుంది. మన పూజ సామాగ్రి అనేది మనం ఏ రోజు శుభ్రపరచుకొని పూజ చేస్తే ఆ దేవుడి అనుగ్రహం కలుగుతుంది స్వామి? ఆషాఢ అమావాస్య అనేది కాదమ్మా, ఇది ఆషాఢ మాసం అనేది మనకి చాతుర్మాస దీక్ష కూడా మనకి ఇప్పుడే మనకి ప్రారంభం అవుతుంది. అలాగే మనకి ఆకా మావై అని అంటారు. అనగా ఏంటంటే గనక ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ మాసాలు. ఆషాఢ పౌర్ణమి వచ్చాక మనకి చాలా విశేషమైనది. దాన్ని కూడా మనం ఏమంటామంటే మనము వ్యాస పౌర్ణిమ అంటారు. అయిపోగా మనకి నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, మనకి చూస్తే మనకి కార్తీక పౌర్ణమి వస్తుంది, మాఘ పౌర్ణమి వస్తుంది, వైశాఖ పౌర్ణమి వస్తుంది. ఈ 4 పౌర్ణమిలో మనం గనక సముద్ర స్నానం కానివ్వండి, నది స్నానం చేస్తే గనక దాంట్లో వచ్చాక మనకి ముక్కోటి దేవతలందరూ కూడా ఏర్పడతారు. అందులోనూ కూడా ఈ ఆషాఢ మాసం నుంచి కూడా మనకి పండుగలు అనేవి కూడా మనకి ప్రారంభం అవుతాయి. తొలి ఏకాదశితో కూడా ప్రారంభం అవుతాయి. అదేవిధంగా కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజు సాయంత్రం కానివ్వండి, లేదంటే ఉదయం పూట కానివ్వండి, ఆ దేవతా పటాలన్నిటికీ మనం శుభ్రం చేసుకొని మరుసటి రోజు ఉదయం పూట సూర్యోదయానికి ముందే కూడా స్నానం ఆచరించి దేవతారాధన చేసినట్టు కనుక మంచి యొక్క ఫలితాలు ఏర్పడతాయి. సో స్వామి, అలాగే మనకి శ్రావణ మాసం నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవ్వబోతుంది కదా. శ్రావణ మాసంలో మహాలక్ష్మికి పూజ కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి స్వామి? మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలి అంటే గనకమ్మ దేవతా పూజా కార్యంతో పాటు అమ్మవారి యొక్క నామస్మరణ చేసినా కూడా అంతటి యొక్క ఫలితాలన్నీ ఏర్పడతాయి. అంతేకాకుండా ఎక్కడైతే గనక ఇల్లు కానివ్వండి, మన ఉండే యొక్క పరిసరాలు కనుక శుభ్రంగా ఉంటుందో అక్కడే కూడా మహాలక్ష్మి ఉంటుంది. ముఖ్యంగా కూడా శ్రావణ మాసంలో వచ్చేసరికి కూడా ఆడవాళ్ళందరూ కూడా సూర్యోదయం ముందే కూడా స్నానమాచరించి చక్కగా కూడా ముత్తైదు యొక్క లక్షణాలు ఏమిటయ్యా అంటే కనుక బొట్టు, కాటుక, తల్లో పువ్వులు, గాజులు, కాళ్ళకి పసుపు ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లోనే కూడా మహాలక్ష్మి ఉంటుంది. సో చూసారు కదండి, ఆషాఢం అమావాస్య రోజు ఏం చేయాలి, అలాగే శ్రావణ మాసంలో మహిళలందరూ ఏ విధంగా మనము పూజ అనేది నిర్వహించాలి అనేసి ఒక డౌట్ అనేది అందరికీ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. అలాగే చూస్తూ ఉండండి లలిత టాక్స్. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఏ విధంగా పూజ చేశారో కామెంట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి. జై శ్రీరామ్.